మానవ అనేటటువంటి మాటకి, మర్త్యుడు అనబడేటటువంటి మాటకి, మనుష్యుడు అనబడేటటువంటి మాటకి, నరుడు అనబడేటటువంటి మాటకి ఒక్కటే అర్థం స్థూలత. కానీ అన్ని మాటలు ప్రయోగించారు అంటే లోపల ఏదో కొద్దిగా భేదం ఉంటుంది. మనుష్యుడు అన్న మాటకు అర్థం మనువు యొక్క జాతికి చెందినవాడు లేదా మనువు యొక్క సంతతిలో వచ్చినటువంటి వాడు. కాబట్టి మనందరం ఎవరి సంతానము అంటే మనువు యొక్క సంతానం. మనువు యొక్క సంతానం కాబట్టి మనుష్యులు అని పిలుస్తారు, మానవుడు అని పిలుస్తారు. మర్త్యుడు అని ఒక పేరు. మర్త్యుడు అంటే మర్త్యలోకమునందు జన్మించినవాడు. ఈ లోకమునకు మర్త్యలోకము అని పేరు. మర్త్యలోకము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఈ లోకంలో ఎవరు పుడతాడో వాడు శరీరాన్ని విడిచిపెట్టి తీరాలి. శాశ్వతంగా ఆ శరీరంతో ఉండడము కుదరదు, షడ్వికారములు లేకుండా ఉండడము కుదరదు. 6 వికారములతో కూడుకున్నటువంటి శరీరాన్ని పొంది ఉన్నవాడైతే వాడిని మర్త్యుడు అంటారు. ఏమిటి 6 వికారాలు అంటే పుట్టినది, ఉన్నది, పెరిగినది, తరిగినది, మార్పు చెందినది, నశించినది అని 6 వికారములు. పుట్టినది అది కాలమునందు ఎప్పుడూ ఉన్నటువంటి వస్తువు కాదు. అలా కాలమునందు ఎప్పుడూ ఉంటే దాన్ని శాశ్వతమైనటువంటిది అంటారు. కానీ ఎప్పుడో కాలంలో ఒక రోజు వచ్చింది అంటే దానికి జనన తేదీ ఉంది. జనన తేదీ ఉంది కాబట్టి పుట్టినది. ఆ పుట్టినది, ఉన్నది, అసలు ఆ వస్తువు దక్కడం అనేటటువంటి మాట ఒకటి ఉంటుంది కదా. ఆ వస్తువు ఉన్నది అంటే బ్రతికినది. చూడండి, ఒక్కొక్క చోట శిశు మరణము అంటారు. పుడతాడు కానీ ఎక్కువసేపు ఉండడు. ఆ పుట్టినటువంటి శిశువు వెంటనే వెళ్ళిపోతాడు. అలా కాకుండా పుట్టినది, ఉన్నది, ఉన్నది, పెరిగినది, అది కాలగతిలో అన్నవికారమై తిన్నటువంటి పదార్థాన్ని ఆధారం చేసుకుని శరీరం పెరిగి పెద్దదవుతూ ఉంటుంది. ఆ పెరుగుట, తర్వాత తరుగుట, ఏ శరీరం పెరిగిందో ఆ శరీరమే తరిగిపోతుంది. మళ్ళీ జర్జరీభూతమై వృద్ధాప్యం వచ్చి ముడతలు పడి సృష్టించిపోతుంది. అదే మార్పు చెందినది. గుర్తుపట్టలేనంత రీతిలో శరీరమునందు మార్పులు వస్తాయి. దాన్నే దేహము అని పిలుస్తారు. అప్పుడు దేహము అంటే దహ్యమానమవుట, కాలిపోవడానికి సిద్ధపడిపోతోంది అని. ఏదో యవ్వనంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో అలా వృద్ధాప్యంలో 90వ ఏట ఉండడం అన్నది సాధ్యం కాదు. కాబట్టి మార్పు చెందినది, మార్పు చెందినది, నశించినది. ఇక ఆ శరీరం, ఆ దేహం ఈ భూమి మీద ఉండదు. పంచభూతములలోంచి వచ్చినటువంటి పిండాండము మళ్ళీ బ్రహ్మాండములోని పంచభూతములోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు ఇక ఆ శరీరం మళ్ళీ చూద్దామంటే కనపడదు. అది ఎంత గొప్ప శరీరం అవనివ్వండి, ఎన్ని కోట్ల మంది చేత నమస్కరింపబడినటువంటి అద్భుతమైన శరీరము కానివ్వండి, కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి వంటి మహాపురుషుల నుండి రామచంద్ర ప్రభువు వరకు, ఆదిశంకర భగవత్పాదులు, రామకృష్ణ పరమహంస, భగవాన్ రమణుల వరకు ఎవరైనా శరీరాన్ని విడిచిపెట్టేవలసిందే. కాబట్టి శరీరాన్ని విడిచిపెట్టడము అనేటటువంటి దాంతో పూర్తయిపోయి నశించినది అన్న పరిణామంతో 6 వికారములను పొంది ఉండి, అటువంటి వికారములు ఏ ప్రాణులు పొంది ఈ లోకమునందు వసించి కొంతకాలం ఉంటారో అటువంటి వారికి ఆలవాలము కనుక దీనికి మర్త్యలోకము అని పేరు. ఇక ఆ మర్త్యలోకమునందు జన్మించినటువంటి వాడికి మర్త్యుడు అని పేరు. మనకి మర్త్యులు అని ఒక పేరు. మీరు ఎప్పుడైనా పురాణ భాష అని ఉంటుంది. పురాణంలో దేవతలు ఎవరినైనా శపించి నువ్వు భూమి మీద జన్మించు అంటే మర్త్యలోకమునందు జన్మించడాన్ని మేము ఇష్టపడము అంటూ ఉంటారు. ఎందుచేత అంటే దీనికి విరుద్ధమైనటువంటి ప్రాణులు ఉంటారు, వాళ్ళని దేవతలు అంటారు. దేవతలకి త్రిదశులు అని పేరు. త్రిదశులు అంటే వాళ్ళు పుట్టుకతోటి 25-30 సంవత్సరాల మధ్యలో ఉంటారు. వాళ్ళకి పెరుగుదల ఉండదు, 25-30 మధ్యలో ఉంటారు. వాళ్ళు మార్పు చెందడం ఉండదు, 25-30 మధ్యలో ఉంటారు. శరీరం విడిచిపెట్టేసినప్పుడు కూడా 25-30 మధ్యలోనే వదిలిపెట్టేస్తారు.
అందుకే వాళ్ళు నిత్య యవ్వనులు. దేవతలకు త్రిదశులు అని పేరు. కానీ మనుష్యులు అలా కాదు, వికారములను పొందుతూ ఉంటారు. ఆ వికారములను పొందేటటువంటి ప్రాణులుగా మనుష్యులు కానీ ఇతరమైనటువంటి ప్రాణులు కానీ ఏ లోకంలో జన్మిస్తాయో ఆ లోకమునకు మర్త్యలోకము అని పేరు. కాబట్టి మృత్యు ఒకటి ఉండి తీరేటటువంటి లోకం ఏది ఉందో అదే మర్త్యలోకం. మనందరం మర్త్యలోకమునందు ఉన్నవారము. అందుకే జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ అంటాడు గీతాచార్యుడు. పుట్టినటువంటి శరీరం పడిపోక తప్పదు, పడిపోయినటువంటి శరీరం మళ్ళీ పుట్టక తప్పదు. ఎచ్చట నుండి వచ్చెనచ్చటికి పోవుట నైజము ప్రణికోటికి అంటారు పోతన గారు భాగవతం చేస్తూ. నిరాహార నివష్టపాంధుల క్రియం సంసార సంచారులు ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబులు ఇదొక్కచో అని ఏదో చలివేంద్రం పెడతారు వేసవి కాలంలో. ఆ వేసవి కాలంలో చలివేంద్రం పెట్టిన దగ్గరికి వివిధమైనటువంటి మార్గములలో ప్రయాణం చేసేటటువంటి బాటసారులందరూ కూడా కలిసి ఎవరికి కావలసినటువంటి నీరు వారు త్రాగి అక్కడి నుంచి తిరిగి ఎవరి దిక్కున వారు ప్రయాణం చేసి వెళ్ళిపోయినట్టే నిరాహార నివష్టపాంధుల క్రియం సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబులీదొక్కచో శూరుల్ పోయిడి త్రోవపోయిన భవత్సు నుండు తల్లి అంటాడు. హిరణ్యాక్షుని యొక్క మరణం గురించి చెప్తూ సంసార సంచారులు ఒత్తురు కూడి విత్తురు. ఒక పురుషుడు ఒక స్త్రీ కలుసుకుంటారు. భర్త భార్య అనుబంధాలు బిడ్డలు ఎవరో ఇద్దరిలో ముందు ఒకళ్ళు వెళ్ళిపోతారు, తర్వాత మిగిలిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఎచ్చట నుండి వచ్చనచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికి. ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోవలసిందే. అంతేకాని ఆ శరీరంతో శాశ్వతంగా ఉండిపోవడం ఈ లోకంలో సాధ్యం కాదు. అలా సాధ్యం కాని లోకం ఏదుందో దానిని మర్త్యలోకము అని పిలుస్తారు. కాబట్టి మనకి మర్త్యులు అని పేరు. మూడవది నరుడు అని ఒక పేరు. ఈ నర అనేటటువంటి పేరు ఉన్న కారణం చేతనే మనుష్య జన్మకి ఇంత వైశిష్ట్యం ఏర్పడింది. శంకర భగవత్పాదులు వివేక చూడామణి చేస్తూ ఒక మాట అంటారు. దుర్లభం త్రయమే వైతత్ ఈశ్వరానుగ్రహేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ అంటారు. అసలు ఈ లోకంలో మూడే మూడు చాలా చాలా కష్టమైనవి. ఏమిటి ఆ మూడు అంటే అది పరమేశ్వరుని యొక్క అనుగ్రహము ఉంటే తప్ప సాధ్యమయ్యేటటువంటి విషయము కాదు. అలా పరమేశ్వరానుగ్రహం ఉంటే తప్ప సాధ్యము కానటువంటి మూడిటిలో మొదటిది ఏది అంటే మనుష్యత్వం, మనుష్యునిగా జన్మించడం. ముముక్షత్వం, ముముక్షత్వం అంటే విడుదలను కోరడం. ఇక నాకు ఈ శరీరాల్లోకి రావలసిన అవసరం వద్దు, నేను ఈ శరీరంతో వచ్చాను కాబట్టి ఇదే చిట్ట చివరి మృత్యువు కావాలి, ఇక ఇంకొకసారి నేను మరణించకూడదు అంటే వేరొకసారి అసలు జన్మించకూడదు. జనన మరణ చక్రము నుండి విడుదలను కోరితే దాన్ని మోక్షము అంటారు. అటువంటి విడుదలను కోరినటువంటి వాళ్ళని ముముక్షువులు అని పిలుస్తారు. అసలు మనుష్యునిగా పుట్టడమే ఒక గొప్పతనం అయితే ఆ పుట్టినటువంటి వాడు ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని స్థితిని కోరుకుని విడుదలని కోరితే ముముక్షత్వం. కేవలం నాకింక జనన మరణములు ఉండకూడదు, నేను జనమరణ చక్రము నుండి విడుదల కావాలని కోరుకున్నంత మాత్రము చేత అది సంభవం అవుతుందా? ఆ మార్గంలో ప్రయాణం చెయ్యడాన్ని చెప్పగలిగినటువంటి సమర్థుడైనటువంటి శాస్త్రమునందు తరించిన గురువు ఒకడు దొరకాలి. మహాపురుష సంశ్రయ. అటువంటి మహాపురుషుని యొక్క అనుగ్రహము లభించడం, ఆయనతో కలిసి ఉండగలగడం, ఆయన మాటలు వినగలగడం, ఆయన మాటలను సాధనంగా చేసుకుని జీవన విధానాన్ని నియంత్రించుకోగలగడం, నియంత్రించుకున్నటువంటి కారణం చేత భక్తితో కూడిన కర్మాచరణము చేసి భక్తితో చేసినటువంటి కర్మల వలన ప్రీతి చెందినటువంటి పరమేశ్వరుని అనుగ్రహం చేత కలిగినటువంటి జ్ఞానము వలన మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరాన్ని పోగొట్టుకుని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుజ్య స్థితిని పొందడానికి హేతువైనటువంటిది మహాపురుష సంశ్రయ, మహాపురుషుల యొక్క సంగము. ఈ మూడు అంత తేలికగా దొరకవు. ఇవి మూడు అత్యంత దుర్లభములు అని శంకర భగవత్పాదుల యొక్క తీర్పు. శంకరులు
మనుష్య జన్మ అంత గొప్పది అనడానికి కారణం ఏమిటి అంటే వేదం ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులున్నాయి అని చెప్పింది. 84 లక్షల జీవరాశుల్ని సృష్టించేటప్పుడు భగవానుడు ఏదో అయోమయ స్థితిలో అర్థం లేకుండా ఏదో ప్రతిదాన్ని పుట్టించడం కాదు. ఈ 84 లక్షల జీవరాశుల్ని 4 రకాలుగా వర్గీకరించాడు. జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భుజములు అని ప్రాణులు 4గా వస్తాయి. జరాయుజములు అంటే మావితో పుడతాయి, అండజములు అంటే గుడ్డు బద్దలు కొట్టుకుని పైకొస్తాయి, స్వేదజములు అంటే చెమటలోంచి పుడతాయి పేలు మొదలైనవి, ఉద్భుజములు అంటే భూమిని చీల్చుకుని పైకొస్తాయి చెట్లు మొదలైనవి. ఈ 4 రకాలైన ప్రాణులలో కొన్ని కోట్ల 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 జన్మలు తిరిగి 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 అంటే పుట్టి చచ్చి దాన్ని సంసార చక్రం అంటారు. సంసార చక్రం అన్నదానికి పేరేమంటే జనన మరణ చక్రమునందు తిరుగుట. దానికి అంతేం ఉండదు. ఇంకా ఎన్ని కోట్ల జన్మలు ఎత్తాడో, ఎత్తినప్పుడల్లా ఎన్ని మాటలు శరీరం విడిచిపెట్టాడో, అలా శరీరం తీసుకోవడం విడిచిపెట్టడం, తీసుకోవడం విడిచిపెట్టడం, పునరపి జననం పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం, దిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే. ఈ సంసార చక్ర పరిభ్రమణము తాపముతో కూడినదై ఉంటుంది, చాలా వేడితో ఉంటుంది. ఎందుచేత అంటే పుట్టుక ఒక పెద్ద క్లేశం. అమ్మ కడుపులో పడి ఉండడం అన్నది అంత తేలికైంది కాదు. భాగవతంలో కపిలగీత చదివితే ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఇంత భయంకరంగా ఉంటుందా పుట్టుక అనిపిస్తుంది. శుక్రశోణితములు కలిసిన దగ్గర నుంచి తల్లి కడుపులో బుడగగా ఆకృతి ఏర్పడి తరువాత ఆ పిండం పెరిగి పెద్దదై మెల్లిమెల్లిగా అవయవాలు సమకూరిన తరువాత తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి ఆ గర్భస్థమైనటువంటి శిశువు పడి ఉన్నప్పుడు దానికి నాభిగొట్టం ద్వారా ఆహారం అంది చైతన్యాన్ని పొంది జీవుడు అందులోకి ప్రవేశించిన తరువాత తన మలమూత్రములను తానే విసర్జించుకొని సున్నితమైన క్రిములు కరిచేస్తుంటే అమ్మ కడుపులో ఇరుకులో పట్టక 9 నెలలు వచ్చేసి నవమాసంబు ఘటించే చాలునిక నాకీ గర్భవాసంబు నివసింపన్ పనితీర్చి కావుమికనన్ నీసత్కృపన్ శంకర అంటారు. నవమాసంబులు తల్లి గర్భమున నానారూతలంచెక్కి నా అవకాశం విసుమంతలేకపడి తిన్హా కష్టముల్ భీతితో నవమాసంబు ఘటిల్లి చాలునిక నాకా గర్భవాసంబు నివసింపన్ పనితీర్చి కావుమికనన్ నీసత్కృపన్ శంకర. 9 నెలలు అమ్మ కడుపులో కటిక చీకట్లో కొట్టుకుని పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేసి ఆయన అనుగ్రహించి ప్రసూతి వాయువై బయటికి తోసేస్తే మళ్ళీ అమ్మ కడుపులోంచి బయటికి వచ్చి పడిపోతాడు. ఈ మనుష్య జన్మ ఎత్తడానికి ముందు ఎన్ని కోట్ల జన్మలెత్తాడో, ఇన్ని కోట్ల జన్మలెత్తిన తరువాత ఆఖరికి చేసుకున్నటువంటి పాపములన్నీ కూడా చాలా భాగం తగ్గిపోయిన తరువాత ఈ జన్మ పరంపరలో పూర్తి చేసేసుకోవడానికి అవకాశం ఇవ్వబడేటటువంటి చిట్ట చివరి శరీరం మనుష్య శరీరం. ఈ మాట మీరు బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇదే మనుష్య శరీరానికి ఉన్నటువంటి గొప్పతనం. అందుకు శంకర భగవత్పాదులు దుర్లభంత్రయమేవైతత్ ఈశ్వరానుగ్రహహేతుకం మనుష్యత్వం అని వివేక చూడామణిలో ప్రారంభం చేయడానికి కారణం అది. పరంపర నుండి బయటికి రావడానికి అవకాశమును పొందగలిగినటువంటి శరీరం మనుష్య శరీరం. ఆ ఒక్క శరీరంతో తప్ప ఇక జనన మరణ తాపమును పోగొట్టుకునే అవకాశం ఏ శరీరమునకు ఉండదు, ఒక్క మనుష్య శరీరానికి. అది ఆ శరీరానికి ఉన్నటువంటి గొప్పతనం. దానితో కర్మానుష్ఠానం చెయ్యగలడు. 2 చేతులు కలిపి తల తాటించి 11 భగవంతుని యొక్క పాదముల యందు న్యాసము చెయ్యగలిగినటువంటి శక్తి మనుష్యునకున్నదేమో కానీ ఇతర ప్రాణులకు లేదు కదా. ఇలా అన్నాడు అంటే 5 కర్మేంద్రియాలు, ఇలా అన్నాడు అంటే 5 జ్ఞానేంద్రియాలు, ఈ రెండిటినీ కలిపాడు అంటే 5 కర్మేంద్రియాలు 5 జ్ఞానేంద్రియాలు కలిపి తలని ఇలా ఉంచాడు అంటే బుద్ధి స్థానాన్ని దాంతో కలిపి 11 భగవంతుని పాదముల వద్ద న్యాసం చేశాను అని గుర్తు నమస్కారం. ఈ నమస్కారం ఒక్క
ఒక్క మనుష్య శరీరం చేస్తుంది తప్ప ఏ ఇతర ప్రాణి చెయ్యగలదు. ఏ ఇతర ప్రాణికి అలా చెయ్యగలిగిన అధికారం లేదు, అవి చెయ్యలేవు. అందుకే కర్మానుష్ఠానము చెయ్యగలిగినటువంటి ఏకైక ప్రాణి మనుష్య ప్రాణి. ఆ కర్మలను చేయుట వలన భక్తితో జీవించిన కారణం చేత ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఏదో ఒకనాటికి కలుగుతుంది. కలిగితే దాని వలన మోక్షాన్ని పొందుతాడు. ఇది కింద ఉన్నటువంటి ప్రాణులకు ఇక ఉండదు. ఒక్క మనుష్య ప్రాణి దగ్గరికి వచ్చేటప్పటికే ఇస్తారు. అందుకే అనేక జంతువుల యొక్క శరీరాలలో చాలా గొప్ప శరీరం ఏది అంటే ఒక్క మనుష్య శరీరమే. జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు శంకరాచార్యుల వారు. జంతువులన్నిటిలో నరుని యొక్క జన్మ గొప్పది. అంటే మనుష్యుడు కూడా జంతువే. ఎందుచేత జంతువు అంటారేమో, జంతువుని సంస్కృతంలో పశువు అని పిలుస్తారు. పశువు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎక్కడైనా పశువు అని నేను అన్నాను అనుకోండి, 3 ఉన్నాయని గుర్తు. 3 ఉంటేనే పశువు. ఏవి 3 అంటే, ఒకటి అది పశువై ఉన్నది, అది ఒక జంతువు. దాని మెడకి ఒక పాశం ఉంటుంది, పాశము చేత కట్టబడిన దానిని పశువు అని పిలుస్తారు. మెడలోకో కాలుకో తాడేసి కడతారు. ఇప్పుడు ఆ తాటి యొక్క 2వ కొసని వేరొక గుంజకో దేనికో చెట్టుకో కడతారు. ఆ 3 ఉంటేనే పశువు. ఒకటి ఆ శరీరం ఉండాలి, 2 మెడలో తాడు ఉండాలి, 3 ఆ తాటి యొక్క 2వ చివర ఓ స్తంభానికో చెట్టుకో కర్రకో కంపకో దేనికో దానికి కట్టాలి. ఈ 3 ఉన్నదాన్ని పశువు అని పిలుస్తారు. పశువు జంతువు అంటే కేవలముగా ఏదో చతుష్పాదములు అంటారు, 4 కాళ్ళున్నవి 2 కాళ్ళున్న జంతువులే కాదు. లోకంలో మనుష్యులు కూడా జంతువులుగానే పరిగణింపబడతారు శాస్త్రంలో. ఏ కారణం చేత అంటే తత్వతః మనకి కూడా 3 ఉంటాయి. ఆ 3 ఉన్న కారణం చేత మనని పశువులు అని పిలుస్తారు. అలా అంటే మనం చిన్నబుచ్చుకుంటామేమోనని శంకర భగవత్పాదులు శివానంద లహరి చేస్తూ తన మీద పెట్టుకున్నారు. స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత గాన పండితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యేష్వ చతురః కమర్థం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతేః పశుం మాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో అని పిలిచారు. పరమేశ్వర నేను పశువుని, నువ్వు పశుపతివి అన్నారు. పశువు అంటే మనకేమిటుంటాయి 3 అంటే ఒక శరీరము, మనకి మెళ్ళలో ఒక తాడు ఉంటుంది. ఏమిటి ఆ తాడు అంటే కర్మపాశములు ఉంటాయి. కర్మపాశముల చేత కట్టబడి జన్మ అనబడేటటువంటి ఒక రాటకి కట్టుబడతాడు. ఆ జన్మ అనబడేటటువంటి స్తంభానికి కర్మ అనబడేటటువంటి పాశముల చేత కట్టబడి ఉంటాడు కనుక పశువు అని పిలుస్తారు. మిగిలినవి ఏవైనా సరే పాశము నుండి విప్పుకున్నాయనుకోండి, యజమాని పట్ల ధిక్కార ధోరణిని ప్రదర్శించాయని గుర్తు. నేను ఓ కుక్కను తీసుకొచ్చి కట్టాననుకోండి, ఆ కుక్క తాడిప్పేసుకుని పరిగెడుతోంది అనుకోండి, నేను పట్టి శిక్షిస్తాను. ఆ కుక్కని శిక్షించి తీసుకొచ్చి మళ్ళీ కట్టేస్తాను. కానీ సాధన చేత తాళ్ళు విప్పేసుకున్నాడు అనుకోండి మనుష్యుడు, ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని స్థితిని పొందేశాడని గుర్తు. మిగిలిన పశువులకు మనుష్యునకు ఉండే తేడా అది. కర్మపాశములను తెంచేసుకుంటాడు. ముడివిప్పడం కాదు, కర్మపాశాన్ని తెంచుతాడు పరమేశ్వరుడు. అందుకే మీరు సాధారణంగా చూడండి, భగవంతుని యొక్క స్వరూపాలన్నీ కూడా చేతిలో గొడ్డలి పట్టుకుంటాయి ఎప్పుడో ఒకప్పుడు. ఆ గొడ్డలి లేదా కత్తి అనబడేటటువంటిది పట్టుకోవడానికి కారణం ఏమిటంటే, భక్తి పాశములు ఎవడి మెడలో పడతాయో వాడి కర్మపాశములను కోసేస్తాడు ఈశ్వరుడు. కోసి భక్తి పాశం వేసి దగ్గరికి లాక్కుంటాడు. తన పాద పంజరమునందు కూర్చోబెట్టుకుంటాడు. కూర్చోబెట్టుకుని ఇక పుట్టవలసినటువంటి అవసరం లేనటువంటి స్థితిని కల్పిస్తాడు. అలా పొందగలిగినటువంటి అదృష్టం ఎవరికి ఉంటుంది అంటే ఒక్క మనుష్య ప్రాణికే ఉంటుంది. ఆ తాటిని తెంచుకోవడం ఒక్క మనుష్యునికే సాధ్యం. ఎలా సాధ్యం? ఎందుకు మనుష్యునికి అంత శక్తి వచ్చింది? ఎందుకు శక్తి వచ్చింది అంటే నరుడు అని పేరుతో పిలవడానికి కారణం అదే. అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం
అని శంకర భగవత్పాదులు ప్రతిపాదించడానికి కారణం అక్కడుంది. నరుడు అని పిలవబడినటువంటి ఈ మనుష్య శరీరానికి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంటుంది. ఇది ఈశ్వరుడు తనకి ఏ విభూతినిచ్చాడో దాన్ని ఒక్కదాన్ని వాడుకోవడం కాదు. ఈ ప్రపంచకం మొత్తం మీద ఏ ప్రాణి యందు ఏ గొప్ప విభూతి ఉన్నా దానిని తననిదిగా వాడుకోగలిగినటువంటి శక్తి ఒక్క నరుడికే ఉంటుంది, ఏ ఇతర ప్రాణికి ఉండదు. ఓ గుర్రం ఉందనుకోండి, అది వేగంగా పరిగెత్తి పర్వతాలు కూడా ఎక్కి వెళ్ళిపోతుంది. అలా పర్వతాలు కూడా ఎక్కి వెళ్ళిపోగలిగినటువంటి గుర్రానికి ఉన్నటువంటి శక్తిని తనదిగా చేసుకుని ఆ గుర్రాన్ని మచ్చిక చేసుకుని దానికి కళ్ళెం వేసి దాని మీద కూర్చుని గుర్రం వెళ్ళినటువంటి వేగంతో తాను కూడా వెళ్ళిపోయి పర్వతాలు ఎక్కేస్తాడు మనుష్యుడు. నీటిలో ఈదగలిగినటువంటి లక్షణం చేపకొక్కదానికే ఉంది. తాను ఈత నేర్చుకుని ఈదుతాడు, ఓడ ఎక్కి సముద్రాలు దాటి వెళ్ళిపోతాడు. ఆకాశంలో ఎగరగలిగినటువంటి శక్తి పక్షికి ఒక్కదానికి ఇచ్చాడు పరమేశ్వరుడు. కానీ తాను విమానం ఎక్కి కూర్చుని ఆకాశంలో ఎగురుతూ వెళ్ళిపోతాడు. ఒక ఏనుక్కి నవలడానికి పనికి రాకపోయినా అద్భుతమైనటువంటి 2 దంతములనిచ్చాడు. మనుష్యుడు దాని 2 దంతములను తీసి బొమ్మలు చేసుకుని తన ఇంట్లో పెట్టుకుంటాడు. ఒక మృగానికి ఒక ప్రత్యేకమైనటువంటి శక్తినిచ్చాడు. దాని తోకకి ఉండేటటువంటి వెంట్రుకలు ఏ ఉంటాయో వాటిని తీసుకొచ్చి ఒక కుచ్చు కింద కట్టి భగవంతునికి చామరం వేస్తే చామరీ మృగము అని ఉంటుంది. ఆ చామరీ మృగం దగ్గర వీస్తే ఆ వెంట్రుకల మించి వచ్చినటువంటి గాలి తగిలిన కారణం చేత పరమేశ్వరుడు కూడా ప్రశాంతుడవుతాడు. ఎందుకంటే భగవంతుని యొక్క మూర్తి యందు బడలిక ఉంటుంది. ఆయనకి అభిషేకం చేసిన తరువాత, ఆయనకి ఉపచారములు చేసిన తరువాత ఆయన కూడా కించిత్ బడలుతుంది మూర్తి. ఆ బడలిక దేని చేత తీరుతుంది అంటే ఒక్క చామరీ మృగం వెంట్రుకలతో వీస్తే ఆయనకి ఉపశాంతి కలుగుతుంది, సంతోషిస్తాడు. అటువంటి చామరీ మృగం ఎక్కడుందో కనుక్కుని ఆ మృగం యొక్క తోకలో ఉన్న వెంట్రుకలు తెచ్చి కుచ్చు కట్టి ఆ కుచ్చుతోటి భగవన్మూర్తికి రాజోపచారాల్లో చామరం వేస్తాడు మనుష్యుడు. ఏదో ఒక నెమలి వర్షాకాలం వచ్చి మబ్బులు పడితే పింఛం విప్పి చాలా గొప్పగా క్రాంఖణం చేసి నృత్యం చేస్తుంది. ఆ నెమలిని తెచ్చి తాను చూడడానికి వీలుగా తన ఇంట్లో పెట్టుకుని వర్షాకాలం వచ్చినప్పుడు అది పురివిప్పి క్రాంఖణం చేస్తూ నాట్యం చేస్తూ ఉంటే తాను మురిసిపోతాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.